హలో ఎవ్రీవన్. నా పేరు శ్రీ విష్ణు. సో, ఈరోజు మనం ఈ వీడియోలో లీడ్ కోడ్ మీడియం ప్రాబ్లమ్‌ని ఆహ్, ఎక్స్‌ప్లెయిన్ చేసి అర్థం చేసుకుందాం. మనం సాల్వ్ చేద్దాం. సో, ద ప్రాబ్లమ్ ఏంటి అంటే మినిమమ్ కాస్ట్ టు కన్వర్ట్ స్ట్రింగ్ అనమాట. సో, ఇది యాక్చువల్లీ చాలా ఈజీ ప్రాబ్లమే అర్థం చేసుకుంటే. సో, గ్రాఫ్ యూజ్ చేసి సాల్వ్ చేస్తాం ఈ ప్రాబ్లమ్‌ని. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రాబ్లమ్ ఏంటి అన్నది అర్థం చేసుకుందాం. తర్వాత దీనికి సంబంధించి అప్రోచ్ అండ్ ఎగ్జాంపుల్ వాక్ త్రూ చూసి తర్వాత సి ప్లస్ ప్లస్ అండ్ జావా కోడ్‌ని అర్థం చేసుకుందాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆహ్, ఆడిచ్చిన క్వెషన్ ఇది. సో, నేను ఈ క్వెషన్ అంతా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయదలుచుకోలేదు. నేనెప్పుడు చెప్పేదే జస్ట్ నా ఎక్స్‌ప్లనేషన్ ఎప్పుడు కూడా చాలా సింపుల్‌గా ఉంటది. సో, ఆహ్, ఎక్కువ కంగారు పెట్టను. సో, మీరిది కావాలంటే మొత్తం అంతా చదువుకోండి. నేను ఈ ప్రాబ్లమ్‌ని చాలా సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఒకసారి వినండి. సో, వాడు 2 స్ట్రింగ్స్ ఇచ్చాడు. సోర్స్ అండ్ టార్గెట్ అని. అండ్ 3 అరేస్ ఇచ్చాడు టోటల్‌గా. ఫస్ట్ అరే ఒరిజినల్ అనే అరే దాంట్లో సమ్ క్యారెక్టర్స్ ఉన్నాయి. సెకండ్ చేంజ్డ్ అనే అరే దాంట్లో కూడా సమ్ క్యారెక్టర్స్ ఉన్నాయి. థర్డ్‌ది కాస్ట్ అనే అరే దాంట్లో ఏవో సమ్ నంబర్స్ ఉన్నాయి. సో, ఇప్పుడు మన మెయిన్ ఎయిమ్ ఏంటి అంటే సోర్స్ నుండి టార్గెట్ అనే స్ట్రింగ్‌కి కన్వర్ట్ చేయడానికి మినిమమ్ కాస్ట్ ఎంత పడతది అని ఫైండ్ ఔట్ చేయమంటున్నాడనమాట. అంటే ఏం లేదు. ఆహ్, ఇక్కడ ఏ నుండి ఏకి కన్వర్ట్ చేయడానికి కాస్ట్ ఎంత? బి నుండి సికి కన్వర్ట్ చేయడానికి కాస్ట్ ఎంత? సి నుండి బికి కన్వర్ట్ చేయడానికి అండ్ డి నుండి ఈకి కన్వర్ట్ చేయడానికి. ఓవరాల్‌గా ఇవన్నాటిలిని కన్వర్ట్ చేసి యాడ్ చేసి వాడికి మినిమమ్ కాస్ట్ కావాలంట. సో, ఇది ఎలా వస్తది అంటే ఆడు ఆల్రెడీ ఇక్కడ మనకి 3 అరేస్ ఇచ్చాడు కదా! ఆ 3 అరేస్‌లో ఏ నుండి బికి కన్వర్ట్ చేయడానికి కాస్ట్ 2. బి నుండి సికి కన్వర్ట్ చేయడానికి కాస్ట్ 5. సి నుండి బికి కన్వర్ట్ చేయడానికి కాస్ట్ 5. సో, అలాగా అర్థం చేసుకోవడం కోసం 2 క్యారెక్టర్ అరేస్ అండ్ ఒక కాస్ట్ అనే అరేని ఇచ్చాడన్నమాట. సో, ఇది సింపుల్ ఎక్స్‌ప్లనేషను. సో, మనం ఇప్పుడు వీటిలిని బేస్ చేసుకొని ఈ సోర్స్ నుండి టార్గెట్‌కి మినిమమ్ కాస్ట్‌ని ఫైండ్ ఔట్ చేయాలన్నమాట. ఆబ్వియస్‌లీ ఈ కాస్ట్, పాత్స్ ఇవన్నీ అంటే మనం గ్రాఫ్ యూజ్ చేసి సాల్వ్ చేస్తాం కదా! సో, ఈ ప్రాబ్లమ్‌ని నేను గ్రాఫ్ యూజ్ చేసి సాల్వ్ చేద్దామని అనుకుంటున్నాననమాట. సో, ఒకసారి వాక్ త్రూ చూద్దాం. ఇది ఒకసారి ఈజీ క్వెషన్ ఎక్స్‌ప్లనేషన్ ఒకసారి చూడండి మీరు. ఆహ్, మనకొక స్ట్రింగ్ ఇచ్చాడు సోర్స్ అని. ఇంకొక స్ట్రింగ్ ఇచ్చాడు టార్గెట్ అని. బోత్ హావ్ ఎ సేమ్ లెంత్. 2 కూడా సేమ్ లెంత్. అండ్ ఆహ్, సమ్ క్యారెక్టర్ అరేస్ ఇచ్చాడు. ఒరిజినల్ ఆఫ్ ఐ ఈస్ కన్వర్టెడ్ టు చేంజ్డ్ ఆఫ్ ఐ విత్ ద కాస్ట్ ఆఫ్ ఐ. That means you can convert one character into another if a rule exists playing its cost. అంటే ఒక క్యారెక్టర్ నుండి ఇంకో క్యారెక్టర్ కన్వర్ట్ చేయడానికి ఇంత కాస్ట్ అవుతది అని చెప్పి ఆడిచ్చాడు అని చెప్పని. సో, ఇది క్వెషన్. క్వెషన్ మీకు క్లారిటీగా అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు అప్రోచ్ అండ్ డ్రై రన్ చూద్దాం. ఆహ్, ఓకే. సో, కీ పాయింట్ మనకిక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఏ క్యారెక్టర్ కెన్ బి కన్వర్టెడ్ యూజింగ్ మల్టిపుల్ స్టెప్స్. ఎందుకంటే ఆహ్, ఒక క్యారెక్టర్ నుండి ఇంకొక క్యారెక్టర్‌కి డైరెక్ట్ కన్వర్షన్ లేదు అనుకో, మనం థర్డ్ క్యారెక్టర్ యూజ్ చేసి మనం ఆ వాల్యూ తెచ్చుకుంటాం. అంటే ఇక్కడ సపోజ్ ఏ నుంచి బికి డైరెక్ట్‌గా పాత్ లేదనుకోండి. ఏ నుండి సికి కనిపెట్టి సి నుండి బికి. అప్పుడు దాని కాస్ట్ ఏమవుతది? ఏ నుండి సికి కాస్ట్ ప్లస్ సి నుండి బికి కాస్ట్. ఓవరాల్ కాస్ట్ 3 అవుతదనమాట. సో, అలాగా. ఆహ్, ఓకే. సో, ఈ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయడానికి ఫస్ట్ ఆహ్, మనం ఒక అరేని కన్సిడర్ చేసుకోవాలి. ఎందుకు అంటే ప్రతి ఎలిమెంట్ నుండి ప్రతి ఎలిమెంట్‌కి డిస్టెన్స్ ఫైండ్ ఔట్ చేయడం కోసం. చూడండి ఓవరాల్ అప్రోచ్. సో, ఫస్ట్ మనం ఒక మ్యాట్రిక్స్‌ని కన్సిడర్ చేసుకోవాలి. దట్ మ్యాట్రిక్స్ కన్సిస్ట్స్ ఆఫ్ ఏ టు జెడ్ ఇన్ రోస్ అండ్ ఏ టు జెడ్ ఇన్ కాలమ్స్. అంటే ఏ నుండి జెడ్ వరకు మొత్తం అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి యాస్ ఎ రోస్ అండ్ ఏ నుండి జెడ్ వరకు మొత్తం అన్ని కాలమ్స్ కింద కూడా ఉంటాయన్నమాట.
అంటే మన మ్యాట్రిక్స్ ఏమవుతది అంటే 26x26 డైమెన్షన్స్ ఉన్న మ్యాట్రిక్స్‌ని మనం కన్సిడర్ చేసుకోబోతున్నాం. అండ్ కన్సిడర్ చేసుకున్న తర్వాత ప్రతి ఎలిమెంట్ నుండి ప్రతి ఎలిమెంట్‌కి డిస్టెన్స్ ఫైండ్ ఔట్ చేస్తామనమాట. అంటే ఏ నుండి ఏకి, ఏ నుండి బికి, ఏ నుండి సికి, ఏ నుండి డికి అప్ టు జెడ్ వరకు. అండ్ తర్వాత మళ్ళీ బి నుండి ఏకి, బి నుండి బికి, బి నుండి సికి, బి నుండి డికి అలా మొత్తం అన్నీ. జెడ్ నుంచి ఏ, జెడ్ నుంచి బి, జెడ్ నుంచి డి అలా మొత్తం అన్ని ఆటిల నుంచి అన్ని ఆటిల ఎలిమెంట్‌కి డిస్టెన్స్ ఫైండ్ ఔట్ చేస్తాం. ఏ డిస్టెన్స్ మినిమమ్ డిస్టెన్స్ ఫైండ్ ఔట్ చేస్తాం యూజింగ్ ఎ గ్రాఫ్. ఫైండ్ ఔట్ చేసిన తర్వాత ఆడిచ్చిన క్వెషన్‌ని బట్టి ఆహ్, ఆన్సర్‌ని కంప్యూట్ చేస్తామనమాట. సోర్స్ ఆఫ్ ఐ నుండి టార్గెట్ ఆఫ్ ఐ వరకు షార్టెస్ట్ పాత్ ఎంత కనుక్కొని, ఆ షార్టెస్ట్ పాత్‌ని యాడ్ చేసుకుంటాం. మళ్ళీ ఆ స్ట్రింగ్‌లో ఉన్న నెక్స్ట్ ఎలిమెంట్‌కి ఆహ్, ఆ ఎలిమెంట్ నుండి ఈ ఎలిమెంట్ వరకు డిస్టెన్స్ ఎంత కాలిక్యులేట్ చేసుకొని యాడ్ చేసుకుంటాం. సో, ఇదన్నమాట. సో, ఒకసారి ఈ అప్రోచ్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు ఒకసారి డ్రై రన్ చూద్దాం. లెట్ మీ గివ్ ఎ సెకండ్. సో, ఓకే. దీంట్లో ఏంటంటే ఆడిచ్చాడు ఆడిచ్చిన ఎగ్జాంపుల్ తీసుకుందాం. సోర్స్ ఏబీసీడీ అండ్ టార్గెట్ ఏసీబీఈ. సమ్ ఒరిజినల్ అనే ఒక క్యారెక్టర్ ఇచ్చాడు. క్యారెక్టర్ అరే ఇచ్చాడు. చేంజ్డ్ అనే ఒక క్యారెక్టర్ అరే ఇచ్చాడు. కాస్ట్ ఇచ్చాడు. సో, ఇప్పుడు మనం ఏం చేసాం? ఏబీసీడీఈ ఎఫ్‌జీ అప్ టు జెడ్ వరకు రోస్ తీసుకున్నాం. ఏబీసీడీఈ అప్ టు జెడ్ వరకు కాలమ్స్ తీసుకున్నాం. కాలమ్స్ తీసుకొని ఫస్ట్ మనం ఇనీషియల్‌గా ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి అంటే ఏ నుండి ఏకి వాల్యూ 0 కాబట్టి ఇక్కడ 0 పెట్టుకోవాలి. బి నుండి బికి వాల్యూ 0 కాబట్టి ఇక్కడ 0 పెట్టుకోవాలి. సి నుండి సికి వాల్యూ 0 సో ఇక్కడ 0. సో ఈ డయాగ్నల్ మొత్తం అన్ని జీరోస్ అయిపోతాయి అప్ టు జెడ్ వరకు కూడా. తర్వాత ఇది ఫస్ట్ స్టెప్. ఒకసారి జాగ్రత్తగా వినండి. సెకండ్ స్టెప్ ఏంటి అంటే ఆడు ఆల్రెడీ ఏ నుండి బికి డిస్టెన్స్ 2 అని ఇచ్చాడు. కాబట్టి ఏ నుండి బికి డిస్టెన్స్ 2 ఏసేసుకున్నాం. ఇది సెకండ్ స్టెప్. బి నుండి సికి డిస్టెన్స్ 5 అని ఇచ్చాడు. బి నుండి సికి డిస్టెన్స్ 5 ఏసుకున్నాం. సో, అలా మొత్తం అన్ని వాల్యూస్ ఏసేసుకుంటామనమాట. ఏసేసుకుంటే ఆహ్, ఎరే కొంచెం ఫిల్ అవుతది. మిగిలినవి ఎంప్టీ ఉంటాయి ఆర్ ఇన్ఫినిటీ అయినా పెట్టేసుకుంటాం. నో ప్రాబ్లమ్. ఇది సెకండ్ స్టెప్. థర్డ్ స్టెప్ ఏంటి అంటే ఆహ్, చూడండి. 1 సెకండ్. మనం ఇక్కడ ఒక అల్గారిథం యూజ్ చేస్తామనమాట. ఫస్ట్ ఇనీషియల్‌గా ఏ నుండి ఏకి 0, బి నుండి బికి 0, సి నుండి సికి 0 మొత్తం అన్ని జీరోస్ పెట్టేసుకున్నాం. అండ్ మిగిలినవన్నీ ఇన్ఫినిటీ పెట్టేసుకుంటాం ఆబ్వియస్‌లీ. ఏ నుండి బికి ఇన్ఫినిటీ, ఏ నుండి సికి ఇన్ఫినిటీ ఇలా ఖాళీ లేకుండా. ఎప్పుడు డయాగ్నల్ మొత్తం అన్ని 0 అవుతాయి. ఇవన్నీ ఇన్ఫినిటీ అవుతాయి. తర్వాత ఫిల్ డైరెక్ట్ కన్వర్షన్ ఫ్రమ్ ఇన్‌పుట్. ఇన్‌పుట్ ఏదైతే ఇచ్చాడో ఏ నుంచి సికి కాస్ట్ 1 అన్నాడు కాబట్టి కాస్ట్ 1. నెక్స్ట్ సి నుంచి బికి కాస్ట్ 2 అన్నాడు కాబట్టి కాస్ట్ 2. సో, అలాగా ఇచ్చిన దాన్ని బట్టి వాల్యూస్ ఫిల్ చేసుకుంటూ వస్తాం. తర్వాత థర్డ్ స్టెప్ ఏంటంటే ఫ్లడీ వార్షల్ అల్గారిథం అప్లై చేస్తామనమాట. ఫ్లడీ వార్షల్ అల్గారిథం అంటే ఏంటి అంటే ఆహ్, ఏ నుం ఆహ్, ఇవి సో, వి క్యాన్ కన్వర్ట్ ఐ టు జే చేపర్ త్రూ ఎన్ ఇంటర్మీడియేట్ కే. ఐ నుండి జేకెళ్ళాలి అంటే మధ్యలో మనం చేపర్‌గా ఏదైనా ఎలిమెంట్ యూజ్ చేసి ఎళ్ళొచ్చా లేదా అని చెక్ చేసుకొని ఒకవేళ ఎళ్ళగలము అంటే గనక ఆ వేలో ఎళ్తామనమాట. అంటే ఇక్కడ ఒకసారి చూడండి ఎగ్జాంపుల్‌లో ఆహ్, సి నుండి బికి చూసుకుంటే వాల్యూ 5 ఉంది కదా! కానీ ఇలా కాకుండా సి నుండి ఈ ఎళ్లి, ఈ నుండి బికెళ్ళామనుకో వాల్యూ ఏంటి? సి నుండి ఈకెళ్తే 1, ఈ నుండి బికెళ్తే వాల్యూ 2 అంటే 1 + 2 3 అవుతది. సో, సి నుండి డైరెక్ట్ బికొస్తే 5 కానీ ఇలా ఎళ్తే మాత్రం 3 కదా! సో, అందుకనే మనం ఈ వేని యూజ్ చేసుకొని ఎళ్తాం. సో, ఫ్లడీ వార్షల్ అల్గారిథం ఎందుకు యూజ్ చేస్తామో ఇప్పుడు మీకు అర్థమైందనుకుంటున్నాను. ఈ డైరెక్ట్ పాత్ ఆర్ ఏ పాత్ లేకపోయినా కూడా షార్టెస్ట్ పాత్ ఏదైనా ఉందా అని చెప్పి సెర్చ్ చేసుకొని వెళ్ళడం కోసం ఫ్లడీ వార్షల్ అల్గారిథం అప్లై చేస్తాం. సో, ఇలా ఎళ్తే మనకి ఆబ్వియస్‌లీ షార్టెస్ట్ పాత్ వస్తది కదా! సో, ఇప్పుడు మనం 5 ఉన్న ప్లేస్‌లో సి నుండి బికి 5 ఉన్న ప్లేస్‌లో 3ని రీప్లేస్ చేసుకుంటాం. అంతే. సో, అలాగనమాట. ఐ నుండి జేకి ఎళ్ళే దారిలో మధ్యలో కే ఏ వాల్యూ పెడితే డిస్టెన్స్ ఏమైనా తగ్గుతుందా అని చెక్ చేసుకుంటున్నాం. తగ్గుతుందనుకోండి రెండాటిలో మినిమమ్ రిటర్న్ చేస్తాము.
లేదంటే ఆబ్వియస్‌లీ ఐ-జేకెళ్ళే ఆ డిస్టెన్సే ఉంటది. సో, ఇలా చేయడం వల్ల షార్టెస్ట్ పాత్ వస్తది. సో, తర్వాత అలా మ్యాట్రిక్స్ ఫిల్ చేసుకుంటూ ఉంటాము. తర్వాత ఫైనల్‌గా ఆన్సర్‌ని కంప్యూట్ చేసుకుంటాం. ఆబ్వియస్‌లీ. ఏ నుండి బికెళ్ళడానికి షార్టెస్ట్ పాత్ ఎంత? మ్యాట్రిక్స్‌లో చెక్ చేసుకుంటాం. 3 కనిపించింది. సో, 3 ఓకే. పొజిషన్ 0 దగ్గర వాల్యూ 3. పొజిషన్ 1 దగ్గర సేమ్ అంతే. ఏ నుండి బికెళ్ళడానికి డిస్టెన్స్ ఎంత? 3 ఉంది. సో, అందుకు +3. మళ్ళీ ఏ నుండి బికెళ్ళడానికి డిస్టెన్స్ ఎంత? 3 ఉంది. సో, 3. మళ్ళీ ఏ నుండి బిగ్‌కి వెళ్ళడానికి డిస్టెన్స్ ఎంత? 3. సో, కాబట్టి 3+3+3+3 మొత్తం ఓవరాల్ 12. సో, ఈ 12 అనేది షార్టెస్ట్ పాత్ అవుతది. సో, కాబట్టి దీన్ని మనం రిటర్న్ చేస్తాం. సో, ఇది డ్రై రన్. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో, ఇప్పుడు కోడ్ ఎక్స్‌ప్లనేషన్ చూద్దాం. నేను జావా కోడ్ ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. ఆహ్, ఫస్ట్ స్టెప్ 1 ఏంటి అంటే మ్యాట్రిక్స్ ఇనీషియలైజ్ చేసుకోవడం. దట్ మ్యాట్రిక్స్ కన్సిస్ట్స్ ఆఫ్ 26 డైమెన్షన్స్. ఎందుకంటే ఏ టు జెడ్ 26 క్యారెక్టర్స్ కాబట్టి దట్ టూ మొత్తం అన్ని స్మాల్ క్యారెక్టర్సే కాబట్టి 26 అరేని మ్యాట్రిక్స్‌ని ఇనీషియలైజ్ చేసుకున్నాం. సో, తర్వాత ఇనీషియలైజ్ డిస్టెన్సెస్. ఆహ్, ఏ డిస్టెన్స్ ఐ ఉంటే 0 ప్రతి అంటే డయాగ్నల్ మొత్తం 0 చేసుకుంటున్నాము. అండ్ అనదర్ వాల్యూస్ ఏమైనా ఉంటే ఇన్ఫినిటీ వాల్యూ పెట్టుకుంటున్నాం టెంపరరీగా. సో, తర్వాత స్టెప్ 2 ఏంటంటే ఫిల్ డైరెక్ట్ కన్వర్షన్ కాస్ట్. అంటే క్వెషన్‌లో ఇచ్చిన దాని ప్రకారం వాల్యూస్ ఫిల్ చేసుకుంటూ వస్తున్నాం ఆ మ్యాట్రిక్స్‌లో. సో, తర్వాత స్టెప్ 3 ఫ్లడీ వార్స్‌లో అల్గారిథం అప్లై చేస్తున్నాం. ఐ నుంచి జేకెళ్ళే పాత్‌లో కే అనే ఎలిమెంట్ ఏదైనా ఉందా? ఆ ఎలిమెంట్ పెడితే డిస్టెన్స్ ఏమైనా తగ్గుతుందా లేదా? షార్టెస్ట్ పాత్ వస్తుందా లేదా? అని చెక్ చేసుకుంటున్నాం. షార్టెస్ట్ పాత్ వస్తే ఆ వాల్యూని అప్డేట్ చేసుకుంటాం. లేదంటే పాత వాల్యూనే ఉంటది. అండ్ స్టెప్ 4 ఫైనల్‌గా టోటల్ కాస్ట్‌ని కంప్యూట్ చేసుకుంటున్నామనమాట. యాడ్ చేసుకొని. ఇప్పుడు ఆ షార్టెస్ట్ పాత్ ఇన్ఫినిటీయే ఉందనుకోండి. అంటే ఏ నుండి సపోజ్ ఈకెళ్ళడానికి అసలు పాతే లేదనుకోండి. సో, అప్పుడు మనం సింపుల్‌గా ఏం చేయము. దాన్ని యాడ్ చేయము, ఏం చేయము. సో, అలా ఉంచేస్తాం. సో, టోటల్‌గా అయిన తర్వాత టోటల్ కాస్ట్‌ని రిటర్న్ చేస్తామనమాట. సో, ఇది జావా కోడ్ ఎక్స్‌ప్లనేషన్. సేమ్ ఇవే స్టెప్స్ సి++లో కూడా ఉంటాయి. ఓకేనా? సో, ఈ సింపుల్ ఎక్స్‌ప్లనేషన్, క్వెషన్, డ్రై రన్, అప్రోచ్ అండ్ కోడ్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు ఒకసారి లీడ్ కోడ్‌లోకెళ్ళి సాల్వ్ చేద్దాం. నేను ఆల్రెడీ ఆహ్, రాసి టెస్ట్ కేసెస్ చేశాను. ఇప్పుడు సబ్మిట్ చేస్తున్నాను. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. ఓకే. ఇట్ ఈస్ యాక్సెప్టెడ్. సో, అంటే ఈ స్టెప్ బై స్టెప్ అప్రోచ్ ఈ కోడ్ అనేది వర్క్ అవుతుందన్నమాట. సో, దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. సో, ఐ థింక్ ఈ క్వెషన్ మీకు క్లియర్‌గానే అర్థమైంది అని అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నేను జావా అండ్ సి++ కోడ్స్‌ని కామెంట్స్‌లో పిన్ చేస్తాను. ఒకసారి చెక్ చేయండి. సో, దట్స్ ఇట్ గైస్. థాంక్ యూ ఫర్ వాచింగ్. మనకి ఈ ఈ క్వెషన్ మీకు అర్థమైంది అని అనుకుంటే నా ఛానెల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ అనేది నాకు ఎంతగానో అవసరం ఇలాంటి వీడియోస్ చేయడానికి. సో, మీకు డెఫినిట్‌గా హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. సో, ఒక్క లైక్ అండ్ సబ్స్క్రైబ్ will motivate me. Thank you guys.